చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేత. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతా దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇటీవల నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కుల వ్యవహారంలో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో పాటు సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నీట్ వివాదానికి సంబంధించి పలు పిటిషన్లను ఈ రోజు విచారించనుంది. పాకిస్తాన్లో సోషల్ మీడియాపై నిషేధం. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు యూట్యూబ్, వాట్సాప్ సహా సోషల్ మీడియాపై నిషేధం విధించింది. పాకిస్తాన్లో 17న మొహర్రం అషూరా జరుపుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధం విధించారు. పాకిస్తాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. వర్షాలు పడే ప్రాంతాలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. దీని ప్రభావంతో మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరుపై కామెంట్ చేసినా, ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రోటోకాల్ని ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. వారం రోజుల్లో తొలిదశ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు. తెలంగాణ పల్లెల్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు క్రింద టీజీఎస్ఆర్టీసీకి 450 బస్సులు మంజూరైనట్లు పేర్కొంది. వారం రోజుల్లో తొలిదశ బస్సులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ పై సీఎం రేవంత్ స్పందన. చైల్డ్ అబ్యూస్ విషయంపై హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీటీడీలో సోదాలు. గత 5 ఏళ్లలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం టీటీడీలో సోదాలు చేపట్టింది. మరో 10 రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ శాఖల దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, గత ప్రభుత్వం చేసిన వాటిని కొనసాగిస్తే బాగుండేది అని హితవు పలికారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకోము. బీజేపీలో చేరాలంటే పార్టీ నియమాలు పాటించాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇతర పార్టీల తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరాలన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇంధన శాఖ పరిస్థితిపై శ్వేతపత్రం. రాష్ట్ర ఇంధన శాఖ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ రంగంపై ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు తీసుకునే చర్యల గురించి అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బుక్ మై షో వెబ్సైట్లో కల్కి 1 కోటి టికెట్ల రికార్డు. ప్రభాస్ కల్కి 2898 AD రికార్డుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందన్న వార్తలు వస్తుండగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. బుక్ మై షో వెబ్సైట్లో ఈ ఏడాది 1 కోటి టికెట్లు అమ్ముడైన తొలి సినిమాగా నిలిచింది.